So good morning my dear students. So in this video I am going to explain the application of crystal field theory to octahedral complexes. Application of crystal field theory to octahedral complexes. So సమన్వయ సంఖ్య 6 ఆక్టాహెడ్రల్ సంశ్లిష్టానికి స్ఫటిక క్షేత్ర సిద్ధాంతాన్ని వివరిస్తున్నాను. సో మనము ఎగ్జాంపుల్కు MX6 సంశ్లిష్టాన్ని తీసుకుంటే ఆక్టాహెడ్రల్ సంశ్లిష్టము MX6 సంశ్లిష్టంలో లోహము లేక లోహపు అయాను క్యాపిటల్ M అయితే లిగాండులు 6 లిగాండులు. సో దాన్ని దేంతో సూచిస్తున్నాను అంటే Xతో సూచిస్తున్నాను. 6 X లిగాండులు లోహము M అయితే 6 X లిగాండులు 6 ఆక్టాహెడ్రన్ కార్నర్స్లో అరేంజ్ అయి ఉంటాయి. 6 రెగ్యులర్ ఆక్టాహెడ్రన్ కార్నర్స్లో ఈ 6 లిగాండ్స్ అరేంజ్ అయి ఉంటాయి. సో ఈ 6 లిగాండ్స్ ఆక్టాహెడ్రన్ కార్నర్లో అరేంజ్ అయి ఉంటే లోహము లేక లోహపు అయాను దగ్గరకు సో ఏ విధంగా అప్రోచ్ అవుతున్నాయి. సో ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్లో క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎట్లా ఉంది అనేది సో ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఫర్ కోఆర్డినేషన్ నెంబర్ 6 ఆక్టాహెడ్రల్ సంశ్లిష్టాలలో 6 లిగాండులు లోహము లేక లోహపు అయానికి 6 ఆక్టాహెడ్రన్ కార్నర్స్లో అరేంజ్ అయి ఉంటే ఇవి లోహము లేక లోహపు అయాను దగ్గరికి సమీపించే ఏ విధంగా సమీపిస్తున్నాయి. సో మనం 2 రకాలు చదువుకున్నాం. ఒకటి వచ్చి లిగాండ్స్ అలాంగ్ ద యాక్సిస్ అప్రోచ్ అవుతున్నాయా, ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ అప్రోచ్ అవుతున్నాయి. సో టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ అబ్జర్వ్ చేస్తే ఇన్ టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ ద 4 ligands they are approaching towards central metal or metal ion in between the axes. సో టెట్రాహెడ్రల్ సంశ్లిష్టంలో 4 లిగాండులు అక్షము మధ్యలో సమీపించినాయి, అక్షాల మధ్యలో XYZ అక్షాల మధ్యలో. మరి ఆక్టాహెడ్రల్ సంశ్లిష్టం తీసుకుంటే ఆక్టాహెడ్రల్ సంశ్లిష్టంలో మనం అబ్జర్వ్ చేస్తే ఆక్టాహెడ్రల్ సంశ్లిష్టంలో సో X అక్షము Y అక్షము Z అక్షము తీసుకున్నాం. సో X Y Z. సో XYZ అక్షాలు తీసుకుంటే ఈ XYZలో 6 1 2 3 4 5 6 లోపల. సో ఈ 6 లిగాండ్స్ ఆక్టాహెడ్రల్ సంశ్లిష్టంలో XYZ అక్షాల వెంబడే. సో మీరు గమనిస్తే ఈ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్లో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ డయాగ్రామ్లో 6 ligands దే ఆర్ కమింగ్ టువర్డ్స్ సెంట్రల్ మెటల్ ఆర్ మెటల్ అయాన్ అలాంగ్ X Y అండ్ Z యాక్సిసెస్. సో X అక్షము Y అక్షము మరియు Z అక్షాల వెంబడి లిగాండుల ట్రావెలింగ్ ఉంది. సో ఆక్టాహెడ్రల్ సంశ్లిష్టం సమన్వయ సంఖ్య 6 ఆక్టాహెడ్రల్ సంశ్లిష్టంలో 6 లిగాండులు లోహము లేక లోహపు అయాను దగ్గరకు ఏ విధంగా సమీపిస్తున్నాయి అంటే XYZ అక్షాల వెంబడి సమీపిస్తున్నాయి, అక్షాల వెంబడి అలాంగ్ ద యాక్సిసెస్ అలాంగ్ XYZ అలాంగ్ ద యాక్సిసెస్ ద 6 ligands they are approaching central metal or metal ion అలాంగ్ ద యాక్సిస్ అప్రోచ్ అవుతుంది. మరి 5 d ఆర్బిటాల్స్ తీసుకుంటే 5 d ఆర్బిటాల్స్లో ఫస్ట్ 3 d ఆర్బిటాల్స్. సో ఫస్ట్ 3 d ఆర్బిటాల్స్ దట్ ఈస్ DXY, DYZ and DXZ. In these first 3 d orbitals the lobes are arranged in between the axes, whereas remaining 2 d orbitals that is dx square minus y square and dz square minus y square and dz square, in these 2 d orbitals the lobes are arranged along the axes that is X, Y and Z. సో అక్షాల మధ్యలో మొదటి 3 d ఆర్బిటాల యొక్క లోబ్స్ అమరిక ఉంటే ఇంకా చివరి 2 d ఆర్బిటాలలో dx స్క్వేర్ మైనస్ y స్క్వేర్ మరియు dz స్క్వేర్లలో అక్షాల వెంబడి మనకు లోబ్ల అమరిక అనేది ఉంది. సో కాబట్టి ఆక్టాహెడ్రల్ సంశ్లిష్టంలో మనం గమనించినామంటే ఆక్టాహెడ్రల్ సంశ్లిష్టంలో మొదటి 2 d ఆర్బిటాల్ అయినటువంటి dx స్క్వేర్ మైనస్ y స్క్వేర్ అండ్ dz స్క్వేర్ మరియు dz స్క్వేర్లలో
ఈ 2 d ఆర్బిటాళ్లలో లోబుల అమరిక అక్షాల వెంబడి XYZ అక్షాల వెంబడి ఉంది కాబట్టి ఆక్టాహైడ్రల్ సంశ్లిష్టము తీసుకుంటే 5 d ఆర్బిటాల్స్ మొదట ఎట్లున్నాయి, డీజెనరసీ స్టేట్లో ఉన్నాయి. 5 d ఆర్బిటాలు సమశక్తి స్థాయిలను కలిగి ఉంటాయి. ఎప్పుడైతే లిగాండులు ఆ 5 d ఆర్బిటాల్ లిగాండులు లోహము లేక లోహపు అయాను దగ్గరకు సమీపించినప్పుడు, అతి సమీపం దగ్గరికి వచ్చినప్పుడు ఈజీ సెట్ ఆఫ్ ఆర్బిటాల్స్ అయినటువంటి dx² - y² మరియు dz², dx² - y² మరియు dz², these 2 d orbitals get more repulsions compared with dxy, dyz and dxz. సో మనకు dx² - y² మరియు dz², these 2 d orbitals. సో dx² - y² మరియు dz²లలో ఉన్నటువంటి ఎలక్ట్రానులు ఎక్కువ వికర్షణలకు గురి అవుతాయి. ఎందుకు అంటే ఇవి అక్షాల వెంబడి లోబల అమరిక ఉంది కాబట్టి ఈ 2 d ఆర్బిటాలు ఉద్రిక్తమవుతాయి. దేంతో పోలిస్తే dxy, dyz అండ్ dxz. సో అదే మనం స్లైడ్లో ఇక్కడ మెన్షన్ చేసినాం. సో 2 ఆర్బిటాల్ దట్ ఈస్ dx² - y² అండ్ dz² ఆర్ along the axes, whereas dxy, dyz, dxz are in between the axes lobes. So kabatti first 2 d orbitals get more repulsions, greater repulsions compared with dxy, dyz and dxz. So 5 d orbital lose their degeneracy. So 5 d orbitals they lose their degeneracy, and so here in this ఇది octahedral complex. So octahedral complex లో 5 d orbitals, ఇక్కడ ఉన్న 5 d orbitals they lose their degeneracy and they split into EG and T2G. So EG set of orbitals, they get more repulsions compared with T2G set of orbitals. So EG set dx² - y² and dz², they get more repulsions compared with dxy, dyz and dxz. So dxy, dyz and dxz, they get lesser repulsions compared with dx² - y² and dz². That means EG set of orbitals, they get more repulsions compared with T2G set of orbitals. So here, so octahedral complex లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినామంటే, సో ఇక్కడ ఏముంది, ఇప్పుడు పైన 3/5, 3/5, 2/5. సో అదే మనం టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్లో తీసుకుంటే 2/5, 3/5 అబ్జర్వ్ చేసినాం. అంటే 0.6 ఇక్కడ 0.6, ఇది 0.4 అయితే ఇక్కడ 0.4, 0.6. సో 0.6 డెల్టా యూనిట్స్ స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్లో. ఇక్కడ 0.6 డీస్టెబిలైజేషన్ జరుగుతుంది. సో ఇది ఇక్కడ మీనింగ్. సో ద గ్రూప్ T2G లోయర్ వైల్ ఈజీ గ్రూప్ హ్యావ్ హయ్యర్. సో T2G ఇక్కడ లోయర్ ఎనర్జీ స్టేట్లో ఉంది, ఈజీ హయ్యర్ ఎనర్జీ స్టేట్లో ఉంది. సో ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ అయితే 6 లిగాండులు అక్షము వెంబడి ఉన్నాయి. అదే మనకు టెట్రాహెడ్రల్ సంశ్లిష్టం తీసుకుంటే అక్షాల మధ్యలో మనకు లిగాండు సమీపించడం అనేది జరుగుతుంది. సో కాబట్టి అక్కడ టెట్రాహెడ్రల్లో T2G సెట్ ఆఫ్ d ఆర్బిటాల్స్ ఉన్న ఎలక్ట్రాన్స్ అధిక ఉద్రిక్తమైనాయి. ఇదే ఆక్టాహెడ్రల్ సంశ్లిష్టం తీసుకుంటే ఈజీ సెట్ ఆఫ్ d ఆర్బిటాల్స్ అయిన dx² - y² dz² ఉద్రిక్తమైనాయి. సో ఇది డిఫరెన్స్. నెక్స్ట్ మనము ఈ స్లైడ్లో అబ్జర్వ్ చేసినాము అంటే, ఈ స్లైడ్లో డిఫరెన్స్ బిట్వీన్ ఆక్టాహెడ్రల్ అండ్ టెట్రాహెడ్రల్ కూడా అబ్జర్వ్ చేస్తాం. సో టెట్రాహెడ్రల్కు ఆక్టాహెడ్రల్కు డిఫరెన్స్ ఏమి, CFSE వాల్యూ దేనికి ఎక్కువ ఉంటుంది? సో ఈ వాల్యూ CFSE వాల్యూ సో దేనికి ఎక్కువ ఉంటుంది? ఈ డెల్టా వాల్యూ ఇక్కడ ఇది. సో ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్కు మనము డెల్టా ఓతో సూచిస్తాము, టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ను CFSE వాల్యూ డెల్టా టీతో డినోట్ చేస్తాం. సో ఇక్కడ డెల్టా ఓ, ఇది డెల్టా టీ అయితే, సో ఈ వాల్యూ డెల్టా ఓ వాల్యూ
ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్కి ఎక్కువ ఉంటుందా, టెట్రాహైడ్రల్ కాంప్లెక్స్కి ఎక్కువ ఉంటుందా అంటే, సో హియర్ ఇన్ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్ we observe 6 ligands, whereas in tetrahedral complex we observe only 4 ligands. So 6 ligands impact ఎక్కువ ఉంటుంది కాబట్టి crystal field stabilization energy, that is delta O value is more compared with delta T. సో డెల్టా టీ కంటే డెల్టా ఓ వాల్యూ ఎందుకు ఎక్కువ ఉంటుందంటే, బికాస్ ఇన్ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్ we observe 6 ligands, whereas in tetrahedral complex we observe only 4 ligands. So that's why, so here we observe more CFSE value, that is crystal field stabilization energy, compared with the tetrahedral complexes. Next, ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేస్తే స్ట్రాంగర్ లిగాండ్స్, వీకర్ లిగాండ్స్. సో స్ట్రాంగర్ లిగాండ్ అయితే డెల్టా వాల్యూ ఇంకా ఎక్కువ ఉంటుంది, వీకర్ లిగాండ్ అయితే డెల్టా వాల్యూ చాలా తక్కువగా ఉంటుంది.